ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సునైనా సూసైడ్ ట్రయల్ ఎందుకు చేసిందని అందరూ అడుగుతారు. శ్యామ్ చనిపోయాడని తెలుస్తుంది. అక్క గ్యారంటీగా అమెరికాలో లాక్ అయిపోయి ఉంటుంది. అంతా అయిపోయింది స్వామి, ఫినిష్. నాకు కూడా చావు గ్యారంటీ. నువ్వు పూర్ణాయుష్ కూడా అయ్యా. ఎందుకు? 4 గీకోవడానిక? నేనెవరో తెలిసే చివరి దారి కూడా మూసుకుపోయాక నేను ఎన్నాళ్ళు బతికే ఏం లాభం? వేస్ట్. నీ నిర్వేదానికి స్వస్తి పలికి కర్తవ్యం ఆలోచించు. ఏం ఆలోచించాలి? ఇందు పెళ్లి చూపుల సంగతి. నా బతుకు అదొక్కటే తక్కువ. అదేమిటి మళ్ళీ మొదటకొచ్చావు? ఈ పార్థుగడి ఫేస్ నచ్చక వచ్చిన వాడు నచ్చి ఇందు ఓకే అంటే చావురా నేను ఎలా చావాలి? అలా జరగదని నేను చెప్తున్నాగా. అన్ని రివర్స్లోనే జరుగుతున్నాయి. మీకు నా గురించి తెలుసా? తెలుసండి, లాయర్ అంకుల్ మొత్తం చెప్పారు. లాయర్ ఎవరు? ఇదిగో వీరే. ఇక్కడ సారీ, మన లాయర్ గారు ఇందు, గుప్తా అంకుల్. ఆయనే నీ గురించి అన్ని వివరాలు పెద్దవాళ్ళకి చెప్పి నన్ను పురమాయించారు. సంతోషం, వచ్చిన పని అయింది, ఇక వెళ్ళండి. మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు బయటికి దయచేస్తే మేము మాట్లాడుకుంటాం. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? కలువల్లా ఉన్నాయి. ఎందుకు కనిపించట్లేదు? నా కళ్ళు కాదు. నా కళ్ళు కనపడకపోతే మీ కళ్ళు కలువలని ఎలా చెప్పగలను? ఏంటి టీజింగా? అందమైన అమ్మాయి కనిపించగానే గుద్దేసి ఇలా ఏదో ఒకటి చెప్తే పడిపోతారనుకున్నావా? మీ పేరేమిటి? మీకెందుకు? కౌటిల్య. బాలేదు. పేరు చెప్పగానే మొహం మీద బాలేదని చెప్పడం మేనర్స్ కాదేమో? చూడగుద్దినా చూసి గుద్దినా అనడం కూడా మేనర్స్ కాదు. మీరు న్యాయశాస్త్రం చదువుతూ అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుడి పేరు పెట్టుకోవడం ఏం బాలేదు. కౌటిల్య బదులు కౌసల్య అని పెట్టుకోండి. నీకు 23 ఏళ్ల వయసులో అతను ఎదురుపడతాడు. మీ పరిచయం కలహంతో మొదలవుతుంది. నువ్వు నేర్చిన విద్యలో అతను ప్రావీణ్యుడు. నీ పేరతను మారుస్తాడు. అతనే నీ వరుడు. నా చేతుల మీదుగా ఇందు పెళ్లి జరిపిస్తున్నాను. దానికి సంతోషించు. సినిమాల్లో చూపించినట్టు ప్రియురాలు పెళ్లి ప్రియుడు జరిపించినట్టు నేనంత త్యాగం చేయలేను. నీకు సినిమా మొత్తం చూసి అలవాటు లేనట్టుంది. ఆ గదిలో ఏం జరిగిందో తెలుసా? చెప్పండి. ఎలా చెప్పాలో తెలియదు కానీ నా గురించి అంతా తెలిసి కూడా నా కోసం వచ్చిన మీ ఆదర్శానికి థ్యాంక్స్. ఇక్కడి దాకా మిమ్మల్ని రప్పించినందుకు క్షమించండి. మీ ప్రాబ్లం పార్థునా? మీకు తెలిసిన పార్థు ఎలాంటి వాడో గాని నా దగ్గరకు వచ్చి పెళ్ళయ్యాక మీ పట్ల తను ఎన్ని తప్పులు చేశాడో చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఒప్పించాడు. ఆ క్షణంలో నేను మీకు కరెక్ట్ అన్నాడు కానీ నిజానికి అతనే మీకు కరెక్ట్. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. అది విషయం. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. గెటప్ చేంజ్ చేయండి, వేషం మార్చండి. అవునవును, మాకును ఆలోచన వచ్చినది. ఇప్పుడు అవసరం కూడా వచ్చినది. ఇహ నుంచి వీడు నీతోనే ఉంటాడు. ఇలాగేనా? నీ ఇష్టం వచ్చిన వేషం వేసుకో. డాట్. ఇది చదవండి. చదివేశాను. అప్పుడే అయిపోయిందా? ఏంటి సార్ అడిదిప్పి పక్కన పడేస్తున్నారు చదివేశానని? ఒక బుట్టలో 5 మామిడి పళ్ళున్నాయి. వాటిని 5 స్నేహితులు సమానంగా పంచుకున్నారు. అయినా ఒక మామిడి పండు మిగిలిపోయింది. ఎలా? ఆ 5గురిలో ఒకడు గంపతో సహా పండును తీసుకున్నాడు. థ్యాంక్ యూ. మా వాడిని భలే మార్చేసావే. క్షురకర్మ చేస్తే ఇంత మార్పా? ఇంకా సూపర్ గా తయారు చేస్తాను స్వామి. మీరే గుర్తుపట్టలేరు. కావాలంటే చూడండి.